సబబు అనేది వాళ్ళ ప్రశ్న. అయ్యాల మా విధానాలు బాగలేవు అని చెప్పేసి మీరు మైకులు పట్టుకొని ఉపన్యాసాలు ఇస్తేనే కదా మామూలుగా ప్రభుత్వం మారింది. మారిన తర్వాత మీ విధానాలు అయితే మంచి ఏవైతే అని అన్నారో ఆ రోజు మీరు చేసినవి తప్పన్నారో వాటినైతే ఈ రోజు మీరు ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. మళ్ళీ మా విధానాలనే కొనసాగిస్తామని అనేది మంచి పద్ధతి కాదు కదా. మా విధానం బాగలేవు అని చెప్పేసి మీరు చెప్పారు, మా విధానాలు బాగలేవు అని చెప్పేసి ప్రభుత్వం మారింది, ప్రజలు తీర్పు ఇచ్చారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. దానికి అనుగుణంగా మా విధానాన్ని మీరు ఎట్లా కొనసాగుతారు? మేమేమంటున్నాం, ఈ రోజు ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ వేదికే అందుకు కదా. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతాము? ప్రధాన సమస్యలు మాట్లాడటానికి, చర్చించుకోవడానికి, ఒక విశేషణ రావడం కోసం, ఒక కొలికి రావడం కోసం, ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం అసెంబ్లీ వేదికగా మాట్లాడతాం. ఆ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కేసి మరి దాన్ని ఏమనాలి? ఈ రోజు ప్లే కార్డులు అని అంటే ప్లే కార్డు తీసుకొని వచ్చినప్పుడు ఇది అసెంబ్లీలో కొత్త ఏం కాదు. ప్లే కార్డు తీసుకొని వచ్చినప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది. మీరు మామూలుగా ఈ రోజు రైతులకు మించిన ప్రధాన సమస్యలు అయితే రాష్ట్రంలో వేరే లేవు కదా. కరెక్టే. మొలమలయ్య గారు అంటే ప్లకార్డులు తీసుకురావటం అనే దాన్ని అది రూల్ పొజిషన్లో లేదనేది ఒక అంశం, దాన్ని అమలు చేయటం అనేది ఆ స్పీకర్ యొక్క విశేషణ అధికారాల మీద ఉంటుంది. అయితే గత 10 ఏళ్ళు ఒక్క నిమిషం ఒకటే క్లోజ్ చేస్తున్నా. గత 10 ఏళ్లలో ఎక్కడన్నా మనం ఎలవ చేశామా? మేము ఎలవ చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓడించారు, మీరు ఎలవ చేయండి అని అంటూ ఒక పద్ధతి. మేము ఎలవ చేయలేదు కాబట్టి మమ్మల్ని ఓడించి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, మీరు ఎలవ చెబితే మిమ్మల్ని కూడా ఓడిస్తారు అనేది ఒక పద్ధతి. ఎలవ చేయకపోవడం ఆనాడు తప్పే, ఈనాడు తప్పే, ఎప్పుడు ఎలవ చేయకూడదు అనేది ఒకటి. రెండోది పర్మిషన్ ఇస్తా. ఒక్క నిమిషం, స్పీకర్ గారు స్పష్టంగా చెప్పాడు, పర్మిషన్ ఇస్తా, ప్లకార్డులన్నీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందికి ఇచ్చేయండి, ఇచ్చేసిన తర్వాత పర్మిషన్ ఇస్తానని అంటాం. అవి ఇచ్చిన తర్వాత మైక్ ఇవ్వటం జరిగిన గోల్ చేశారు. దాని మీద మీరు మీ అభ్యంతరాన్ని చెప్పి కూర్చొని ఎజెండాలో పోదాం, మీ డిసెంట్ని నోట్ చేసుకోండి అని చెప్పారు. కానీ అట్లా కాకుండా మేము అన్నదాని మీద చర్చ అంటే చర్చ ఒక ఎజెండా, స్పీకర్ నిర్ణయించిన ఎజెండా ప్రకారం చర్చ జరుగుతుందా? మనం కూడా చూసాం, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, అడ్జర్న్మెంట్ మోషన్లు ఇస్తారు. అన్నిటినీ పార్లమెంట్ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, శాసనసభలు కావచ్చు, వాటిని తిరస్కరిస్తారు. మళ్ళీ ప్రొటెస్ట్ చేసి కూర్చొని రెగ్యులర్ ఎజెండాలో బిజినెస్ ఏది ఉంటుందో ఆ బిజినెస్ ప్రకారం సభ జరుగుతుంది కదా. ఇది కదా సిస్టమ్ అనేది. ఆ శ్రీనివాస్ గారు అనేది ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ప్రజాప్రతినిధులందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళే, అసెంబ్లీని నడిపించిన వాళ్ళే కదా. శాసనసభ పక్ష నేతగా కూడా నడిపించిండు, మామూలుగా వ్యవహారాలను నడిపించిన ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, హరీష్ రావు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది, అందరూ కూడా మామూలుగా అదే శాసనసభలో నడిపించిన వాళ్ళే. కానీ ఈరోజు మేమేమంటున్నాం, మీరు ఏదైతే ఆ రోజు వద్దు అని అన్నారో, ఇది అప్రజాస్వామికం అన్నారో, మాకు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదని అన్నారో, మరి ఈ రోజు మీరు అవకాశం ఇవ్వాలి కదా అంటున్నాం మేము. అదే నేనన్నది అదే. మేము తప్పు చేసాం, ఆ తప్పు మీరు చేయకండి, ప్లకార్డులు ఎలవ్ చేయండి, టీషర్ట్లు ఎలవ్ చేయండి, ఆ పోడియం దగ్గర దూసుకొచ్చే ఆ అంశాన్ని కూడా డెమోక్రటిక్గా ఏవి చేయాలి, ఏవి చేయొద్దు. మేము కూడా మామూలుగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు అనేటువంటి ఆడపోయి గొడవ చేయడానికనే కాదు, వాస్తవాలు మాట్లాడటానికి అదొక వేదిక. ఆ వేదిక మీద ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు పని ఏంది అని అనేది గుర్తుండాలి. నాకన్నా మీకు ఎక్కువ గుర్తు, ఎందుకంటే మీరు సభలో ఉన్నారు, మేము బయట రిపోర్టింగ్ చేస్తాం, మీరు సభలో ఉంటారు. నాకు గుర్తున్నంత వరకు ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళ ఎపిసోడ్ గురించి చాలా చర్చలు జరిగినాయి. ఆయన లేచి నిలబడితేనే ఆయన సెషన్ అంతా ఆయన సస్పెండ్ చేశారు అన్యాయం. కానీ మీరు ఆఫ్ ది రికార్డో లేకుంటే మేము జర్నలిస్టులో అందరం మాట్లాడుకుని ఇట్లాంటి కొన్ని పరిణామాలు ఆనాడు జరిగి ఉన్నాయి అనేదాన్ని వాళ్ళు రిమార్క్ చేస్తున్నారు. అదే మళ్ళీ అదే ఇప్పుడు గతంలో జరిగిన ఏవైతే ఉన్నాయో నేను అదే అంటున్నా, ఆ తప్పులు మీరు చేయకండి అంటున్నా. ఆ తప్పులు మీరు చేసి మీరు కూడా ఓటమి పాలు కావద్దు అని చెప్పదలుచుకున్నాను. మీ దృష్టిలో అది తప్పైనప్పుడు ఈ రోజు ఆ తప్పుని ఎందుకు కొనసాగించాలి? మీరు మీ దృష్టిలో అది అన్నప్పుడు ఆ పొరపాటును ఎందుకు కొనసాగిస్తారు? మనతో పాటు భయపడ్డ మీరు అధికారంలోనే ఉన్నారు కదా. చర్చ పెడితే భయం ఎందుకు మీకు? రైట్, అందుకని చర్చ పెట్టడానికి భయపడాల్సినంత అవసరం